బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈరోజు దేవుని మందిరంలోకి వచ్చిన మీ అందరినీ దేవుడు దీవించును గాక. మీరందరూ బాగున్నారని నేను విశ్వసిస్తూ ఉంటున్నాను. ఈరోజు మనము షార్ట్ మెడిటేషన్, చిన్న ఒక ప్రసంగాన్ని మనం విందాము. దేవుడు మనతో ఏం మాట్లాడాలని ఉన్నారు, దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నారో కొన్ని మాటలు మనం దేవుని యొక్క సన్నిధిలో కనిపెడుతూ ఈ యొక్క సమయంలో మనం పరిశీలన చేసుకుందాం. రండి నాతో పాటు అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము వచనము 4. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము దాని 4వ వచనము. అక్కడ ఈ విధంగా రాయబడింది: ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. ఎల్లప్పుడూ అంటే అన్ని సమయములలో దేవుని యందు ఆనందించండి. నేను మరలా చెబుతున్నాను, మీరు ఆనందించండి అని దేవుని యొక్క వాక్యము అపోస్తలుడైన పౌలు గారి ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే, ఈ లోకంలో మనం చూసినట్లయితే దేవుని ప్రియబిడ్డలారా, చాలా మంది జీవితాల్లో సంతోషం అనేది, చాలా మంది జీవితాల్లో ఆనందం అనేది లేకుండా పోయింది. చాలా మందిని మనం పరిశీలన చేసినట్లయితే ఈ యొక్క ఆనందం అనేది ఎక్కడ దొరికినట్టుగా మనం చూస్తలేము. కొంతమంది కొన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొంతమంది ఆనందం కోసము, ఆహ్లాదం పొందుకోవడానికి కోసము చాలా మంది అక్కడిక్కడ తిరుగుతూ ఉంటారు, అక్కడిక్కడికి వెళ్తూ ఉంటారు, అరణ్య ప్రదేశాలకు వెళ్తూ ఉంటారు, లేకపోతే కొంతమంది కొన్ని విజిటింగ్ ప్రదేశానికి వెళ్తూ ఉంటారు, లేకపోతే కొందరు తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటారు, లేకపోతే కొంతమంది కొన్ని చోట్లకు వెళ్తూ ఉంటారు. ఎందుకంటే ఒక సంతోషాన్ని వారు అనుభవించాలని, ఎందుకంటే ఒక ఆనందాన్ని వారు అనుభవించాలని వారు వెళుతూ ఉంటారు. కానీ వారు అక్కడి నుంచి వచ్చిన వెంటనే మళ్ళీ ఆ యొక్క ఆనందం వారి జీవితంలో ఉంటుందో లేదో తెలియదు. కానీ మళ్ళీ ఎప్పుడు చూసినా మళ్ళీ గదే బాధ, గదే బలహీనత, గదే అనారోగ్యాలు, లేకపోతే గదే ఇబ్బందులు అనేటివి వారి జీవితంలో మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది ఏంటంటే, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ఎప్పుడంట? ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క సన్నిధిలో నీవు జీవించినంత కాలము, నీవు జీవించినన్ని రోజులు, ఈ లోకములో నీ యొక్క తనువు చాలించే అంత వరకు ఇక్కడ దేవుని యొక్క సేవకుడు అపోస్తలుడైన పౌలు గారు సెలవిస్తున్న మాట ఏంటంటే, నువ్వు ఎల్లప్పుడూ కూడా ప్రభువునందు ఆనందించాలి. దేవుని బిడ్డ, నువ్వు ఆనందించే బిడ్డగా ఉండాలి. దేవునిలో నువ్వు సంతోషించే బిడ్డగా ఉండాలి. దేవునిలో నువ్వు ఒక గొప్ప వ్యక్తిగా ఉండాలి. దేవుని యందు నువ్వు నమ్మకం కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో నువ్వు ఒక ఆనంద భరితుడిగా ఉండాలి. దేవుని సన్నిధిలో నువ్వు ఒక గొప్ప సంతోష భరితుడిగా నువ్వు ఉండాలి అని అంటే దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంటుంది. ఏంటి తెలుసా? రండి హబక్కూకు గ్రంథంలో 3వ అధ్యాయము, అక్కడ మనం కొన్ని వచనాలు చదివినట్లయితే 17, 18, 19 ఆ యొక్క వచనాలు మనం చదివినట్లయితే హబక్కూకు అంటాడు, ఈ యొక్క మెసేజ్ కి సంబంధించి ఆయన ఏమంటాడంటే, దేవుని ప్రేమిట, అంజూరపు చెట్లు పూయకపోయినను, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినను, చాలలో పశువులు లేకపోయినను, దొడ్డిలో పశువులు లేకపోయినను, కానీ ఆయన ఏం చేస్తాడని తెలుసా? ఎల్లప్పుడూ కూడా నా దేవుని యందు నేను ఆనందిస్తానని చెబుతూ ఉన్నారు. హల్లెలూయా. దేవుని ప్రియబిడ్డ, మన జీవితంలో మనకి ఏది ఉన్నా కూడా, ఏది లేకపోయినా కూడా, నువ్వు అనుకున్న గొప్ప స్థాయి నీకు లేకపోయినా, నువ్వు అనుకున్న స్థితి నీకు లేకపోయినా, నువ్వు అనుకున్న జాబ్ నీకు రాకపోయినా, నువ్వు అనుకున్నటువంటి స్థితిలో నువ్వు ఎదగకపోయినా, నువ్వు ఉండాలని చెప్పే స్థితి నీకు ఎదురు కాకపోయినా కూడా నువ్వేం చేయాలి అని అంటే, హబక్కూకు అంటాడు, ఏది కూడా లేకపోయినా నా దేవుని యందు నేను ఆనందిస్తాను అంటున్నాడు. అది ఏది ఫలించినా ఫలించకపోయినా నా దేవుని యందు నేను సంతోషిస్తానని దేవుని యొక్క సేవకుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని ప్రేమిట, నీ జీవితంలో కూడా నీవు ఆనందించే బిడ్డగా ఉండాలి. నీ జీవితంలో కూడా నువ్వు దేవుని యందు సంతోషించే బిడ్డగా ఉండాలి. ఇది కీర్తనకారుడు అంటారు, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా యొక్క తరంగమా దేవుడు చేసిన మేలులలో కూడా ఏది నువ్వు మరవద్దు అని చెబుతున్నాడు. నీకు కలిగిన ప్రతి స్థితిని బట్టి నువ్వు దేవుని యందు ఆనందించాలి.
నీకు కలిగిన స్థితిని బట్టి నువ్వు దేవునిలో సంతోషించాలి. నీకు ఏది ఉన్నదో దాన్ని బట్టి నువ్వు దేవుణ్ణి ఆరాధించాలి, నువ్వు దేవుని మహిమపరచాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఏంటో తెలుసా? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఒకవేళ నీ జీవితంలో సంతోషం లేదా, ఒకవేళ నీ జీవితంలో ఆనందం లేదా, ఒకవేళ నీ జీవితంలో దుఃఖమే నీకు మిగిలిందా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది నీ దుఃఖమును దేవుడు సంతోషంగా మారుస్తున్నానని. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రేమిట ఆయనను నువ్వు ఎప్పుడైతే ఆనందిస్తావో, ఆయనలో నువ్వు ఎప్పుడైతే ఆహ్లాదంతో ఆయన స్తుతిస్తావో, నువ్వు ఎప్పుడైతే ఆయనలో ఆనందిస్తూ బ్రతుకుతావో, అప్పుడు దేవుడు నిన్ను ఆనందభరితులు చేస్తారు. రండి మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దేవానికి స్తోత్రములు. ఆనందభరితులుగా మమ్మల్ని చేయండి, సంతోషభరితులుగా మమ్మల్ని చేయండి. మా జీవితాల్లో మీరు ఇచ్చిందాన్ని బట్టి మేము సంతోషించే కృపా భాగ్యం దయచేసి నీ యందు ఎల్లప్పుడూ నమ్మకంగా ఉండి ప్రభువా, నీలో సంతోషించి నీలో ఉన్నతమైన స్థితిలో నీ కృప మాకు దయచేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.